బేహద్ పరం మహాశాంతి. ఈరోజు మా ఇచ్చినటువంటి దివ్య సందేశం తెలుగులో, బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి. పరం శాంతి ఆలోచించండి, పరం శాంతి వాయుమండలాన్ని గురించి ఆలోచించండి. పరం శాంతి వాయుమండలం, బేహద్ వాయుమండలం, బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి తోటే వాయుమండలం అంతా మారిపోతుంది. స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన కూడా అవుతుంది. ఈరోజు విశేషించినటువంటి రోజు బేహద్ పిల్లలకి, అందుకే చెప్పదలుచుకున్నాను. దీని యొక్క డ్యూటీ, మీ అందరి యొక్క డ్యూటీ ఏంటంటే, బాపు రూపాన్ని ధారణ చేసి బేహద్ దాదాజీని స్మృతి చేయండి. బేహద్ దాదాజీ మనకు బేహద్కి పరమ సద్గురు బేహద్ జ్ఞానాన్ని ఇచ్చారు, జ్ఞానాన్ని అర్థం చేశారు. చూడండి పిల్లలు, పరమ సత్య గురువు పరమ సత్య గురువు పూర్ణ రూపంలో గురువు, పూర్ణ గురువు బేహద్ దాదాజీయే. దాదాజీని ఎవరైతే బేహద్ జ్ఞానం మనందరికీ ఇచ్చారో, బేహద్ పిల్లలకి ఇప్పుడు బాపు రూపాన్ని ధారణ చేయండి అంటున్నారు. ఏ పిల్లలైతే 108 మంది ఉన్నారో వాళ్ళు బాపు రూపాన్ని ధారణ చేస్తారు. 1008 మంది కూడా అంతే. బాపు రూపాన్ని ధారణ చేసి విశ్వంలో బాపును ప్రత్యక్షం చేయండి. బాపును ప్రత్యక్షం తప్పకుండా బాపు రూపంలో బాపు సమానంగా చెయ్యాలి. ఇదే బేహద్దు పిల్లలకి యొక్క డ్యూటీ కూడా. తమ డ్యూటీని నిభాయించండి. బేహద్దు పిల్లలు బేహద్దు పరిచయాన్ని బాపూజీ మనందరికీ కూడా ఇచ్చారు. మీరందరూ కూడా బేహద్ పిల్లలు, మీ డ్యూటీని మీరు ప్లే చేయండి, అనుభవం చేసుకోండి. మా కూడా తన డ్యూటీ చేస్తూ ఉంది. పిల్లలకి బాపు పరిచయాన్ని ఇచ్చి దృఢంగా తయారు చేస్తుంది. పరం శాంతి వైబ్రేషన్లను వ్యాపింపచేస్తుంది. పరం శాంతి సంకల్పంతో రిజల్ట్ ఏమొస్తుంది, ఇది ఆలోచించండి. బాపు రూపాన్ని ధారణ చేసి విశ్వం లోపల బాపుని ప్రత్యక్షం చేయండి. బాపు దాదా అంటే ఎవరు? ఈ పరిచయం కూడా నేను మీ అందరికీ చెప్తూ ఉన్నాను. పిల్లలు మీ డ్యూటీని మీరు సంభాళించినప్పుడే విశ్వ మహాపరివర్తన అనేది కాగలుగుతుంది. బేహద్ పరం శాంతి అనేది స్వపరివర్తన యొక్క అర్థము మనల్ని మనం మార్చుకోవటం. ఎక్కడ పరివర్తన కావాలి? రూపంలో పరివర్తన. మన రూపం మారిపోయి బాపు రూపంలోగా మార్చుకోవాలి. మన రూపంలో మన గుణాలను ధారణ చేయాలి. బాపు గుణాలను, దివ్య గుణాలను, పరమ గుణాలను ధారణ చేయాలి. బాపు రూపమును స్మృతి చేస్తూ దాదాజీ ప్రీస్మృతులతోటి బేహదు వైబ్రేషన్లను ఈ రూపంలో అందించాలి. బాపు పరివర్తన అనేది తీసుకొని వస్తూనే ఉన్నారు. స్వపరివర్తన ఇప్పుడు ఇదే పనిలో ఉండాలి. బేహద్దు పిల్లలకి పరం శాంతి చెప్తూ ఉన్నారు. ఈ మహావాక్యము సదా మీరు స్మృతిలో ఉంచుకొని మరలా రిపీట్ అనేది చేస్తూ ఉండండి. ఎందుకు అంటే, బాపు పరమ సద్గురు, పరమ టీచర్, పరమ తండ్రి. వారసత్వమును, విద్యను, పూర్తిగా సద్గతిని ఇచ్చేవాడు తండ్రి ఒక్కడే. తండ్రి రూపంలో మనకు అన్నీ ఇస్తూ వారసత్వం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు బాపు సద్గురు రూపంలో సద్గతిని, మార్గదర్శన ఇస్తూ ఉన్నారు. కనుక మీరు మర్చిపోవద్దు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్లు వస్తాయి. నమస్తే.